everyone, welcome back to our YouTube channel Archana Naveen USA Vlogs. ఈ వీడియోలో మా ఇన్లాస్ తో కలిసి శ్రీశైలం ట్రిప్ ఎట్లా జరిగింది ఇంకా మా కజిన్స్ వాళ్ళ అయ్యప్ప స్వామి పడి పూజకి మేము అటెండ్ అయ్యాము. సో అది కూడా ఎట్లా జరిగింది అన్నది మీ అందరితో షేర్ చేసుకుందాం అని అనుకున్నాం. ఇక్కడైతే మా అత్తయ్య మామయ్య నేను నా హస్బెండ్ స్టార్ట్ అయిపోయాము బస్ స్టేషన్ కి. మా బావ స్వామిమాలలో ఉండే కాబట్టి ఏదో పూజ ఉందనేసి ఉండిపోయాడు, కానీ నెక్స్ట్ డే కార్ లో వచ్చాడు అనమాట. సో బస్ టికెట్స్ రెడ్ బస్ వెబ్సైట్ లో మేము బుక్ చేసుకున్నాము, హైదరాబాద్ టు శ్రీశైలం. అండ్ ఇది రాజధాని సెమీ స్లీపర్ లో మేము బుక్ చేసుకున్నది. ఈ బస్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉండే, మాకు ఏసీ బస్ కాబట్టి ఇంకా సెమీ స్లీపర్. టీవీలో కూడా మంచి కామెడీ మూవీస్ అట్లా ప్లే చేసి ఉండే వాళ్ళు, సో అది కూడా కొంచెం ఎంటర్టైనింగ్ ఉండే మాకు. అండ్ మధ్యలో లంచ్ బ్రేక్ కి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఒక హోటల్ దగ్గర ఆపారనమాట. సో మాకు మంచిగా ఫుడ్ తినేసి ఇంకా మళ్ళీ బయలుదేరాం కాబట్టి కొంచెం ఎనర్జెటిక్ గా ఉండే. మేము ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని మేము బస్ రైట్ టైం కి ఎక్కేంత వరకే మాకు టెన్షన్ ఉండే. దాని తర్వాత ఇంకా చాలా హ్యాపీగా హైదరాబాద్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఎందుకంటే మేము వెళ్ళే వే లైక్ నారాయణగూడ, కోటి, ఇంకా సుల్తాన్ బజార్ ఇవన్నీ దాటి వెళ్ళాలి కదా. షాపింగ్ చాలా ఉంటది కదా కోటిలో, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. నెక్స్ట్ ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లో స్టాప్ చేశారు, ఇంకా కొంతమంది ఎక్కాలి కాబట్టి. అది మహాత్మా గాంధీ బస్ స్టేషన్, అంటే ఇమ్లిబన్ హైదరాబాద్ ఏరియా. ఇంకా సిటీ అంతా ఫినిష్ అయిపోయి అగ్రికల్చర్ ఏరియా వైపు వెళ్తున్నాము. ఇక్కడైతే మేము లంచ్ చేసుకుందామని ఆపామన్నమాట, నక్షత్ర గ్రాండ్ హోటల్ అనేసి. సో మేమైతే పులిహోర రైస్ అట్లా తీసుకెళ్దాం అనమాట సేఫ్ సైడ్ కి, కానీ స్టిల్ అక్కడ ఆగాక ఇంకా మేము మీల్స్ ఆర్డర్ చేసుకున్నాము. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉండే అండ్ ట్రావెలింగ్ లో అది మస్ట్. ఇంకా బస్ డ్రైవర్స్ కూడా చాలా మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు, అంటే అలర్ట్ చేస్తూనే ఉన్నారు అనమాట టైం అయిపోతుంది అనేసి. కానీ అందరిని ఎక్కించుకొని జాగ్రత్తగా తీసుకెళ్ళిండు. శ్రీశైలం అంటేనే నల్లమల్ల ఫారెస్ట్ ఇవే గుర్తొస్తాయి మాకు. దారంతా కూడా టైగర్ రిజర్వ్స్ అన్న బోర్డ్స్ చాలా కనిపిస్తూ ఉన్నాయి, ఎందుకంటే అది ఫారెస్ట్ కాబట్టి టైగర్స్ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి అనేసి. మేము బస్ ఎక్కిన టైం మార్నింగ్ 10 o'clock కి. సో 10 నుంచి 4 o'clock వరకు వాళ్ళ టైం లైన్ ఉండే రీచ్ అవ్వడానికి, అంటే అది 6 hours లెక్క. కానీ మేము రీచ్ అయింది మాత్రం ఒక 7.5 hours అయింది, అంటే 5:37 కి అట్లా రీచ్ అయ్యామన్నమాట. అది బస్ డిలే వల్లనో లేకపోతే అక్కడక్కడ ఆపినందుకు లేదా కొంచెం స్లోగా బస్సు తీసుకొని వెళ్ళినందుకు ఉంటది. కృష్ణా నది తీరాన వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రమే శ్రీశైలం. ఇదే శ్రీశైలం డ్యామ్. ఈ ఘాట్ రోడ్స్ పై నుంచి వెళ్తుంటే కొంచెం భయంగానే అనిపించింది, కానీ చాలా బాగా ఎంజాయ్ చేసినాం వ్యూ అయితే. అండ్ ఈ ఏసీ బస్సెస్ కాబట్టి ఒక హైట్ నుంచి చూడగలిగాం అనమాట డ్యామ్ అంతా. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇదైతే. ఘాట్ రోడ్ పైన చాలా మంది కార్స్ అన్ని ఆపి దిగి ఫొటోస్ దిగుతున్నారు, అది చాలా రిస్కీ. మా బస్సు వెళ్ళడానికి కూడా చాలా కష్టమైంది. ఇంకా టోల్ గేట్ క్రాస్ అయ్యాం కాబట్టి తెలంగాణ నుంచి ఏపీకి ఎంటర్ అయినట్టే. సో ఫైనలీ శ్రీశైలంకి రీచ్ అయిపోయాం. ఈ బస్ జర్నీ మాత్రం మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాం, అస్సలు అలసట అన్నదే లేకుండే మాకు. కొంతసేపు మూవీ చూసినాం, స్నాక్స్ తిన్నాం, అండ్ వ్యూ అయితే అసలు నెక్స్ట్ లెవెల్, చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఇంకా కొంతసేపు పడుకున్నాం, రెస్ట్ కూడా తీసుకున్నాము. దిగిన వెంటనే రూమ్ కావాలి కాబట్టి ఇక్కడ అన్ని సత్రాలు ఉంటాయి కాబట్టి ఒక సత్రంకి వచ్చాం. సో మా మామయ్యకి తెలిసిన ఒక ఫ్రెండ్ త్రూ ఈ గౌడ్ల సంఘంకి మేము వచ్చాము. రూమ్ డీసెంట్ గానే ఉండే, కొంచెం బేసిక్ ఫెసిలిటీస్ తో. శ్రీశైలం దేవస్థానం.org అన్న వెబ్సైట్ లో మేము స్పర్శ దర్శనం కి బుక్ చేసుకున్నాము. మేమున్న సంఘంలో హాట్ వాటర్ లేదా గీజర్ ఫెసిలిటీ లేకుండే, సో మేము కిందికి వచ్చి కొనుక్కొని వెళ్ళాం అనమాట హాట్ వాటర్. అది కొంచెం కష్టం అనిపించింది. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి కాబట్టి మేము చల్లనీళ్ళ స్నానం తోటి అడ్జస్ట్ అయిపోయినాము, ఎందుకంటే 2 days కోసమే వచ్చాం కదా. వేరే సంఘాలు, హోమ్ స్టే, ఇంకా కాటేజెస్ లో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, అవి చూసుకొని వెళ్ళాలి. నా హస్బెండ్ కి మా మామయ్యకి కొంచెం ఏదైనా తినేసి వెళ్ళాలనిపించింది, సో ఇడ్లీ అట్లా తినేసి ఇంకా మేము స్పర్శ దర్శనంకి వెళ్ళాము. మేమందరం స్నానాలు చేసుకుని దర్శనానికి వెళ్దాం అని అనుకున్నాము, ఎందుకంటే స్పర్శ దర్శనం అంటేనే శివలింగాన్ని, ఆ మల్లికార్జున స్వామిని మన చేతులతో తాకి అంటే టచ్ చేసి మరి మొక్కొచ్చు. ఏ గుడిలోనైనా అసలు గర్భగుడి లోపలికి రానివ్వరు, అటువంటిది ఇంత పెద్ద జ్యోతిర్లింగంలో మనని గర్భగుడిలోకి రానిచ్చి స్వామి వారిని కూడా తాకనిస్తున్నారంటే ఇంతకన్నా మంచి అవకాశం ఇంకేది ఉంటది. ఇంకా ఇక్కడ నుంచి ఫోన్స్ తీసేసుకుంటారు కాబట్టి అసలు లోపటి వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు. ఆన్లైన్ లో స్పర్శ దర్శనం టికెట్ 500 per head, ఆధార్ కార్డ్ జెరాక్స్ కాపీ, ఇంకా మన టికెట్, ఈ 2 మాత్రం కంపల్సరీగా లోపలి తీసుకెళ్లాలి, అప్పుడే అలవ్ చేస్తారు. మగవాళ్ళు అయితే ధోతి కంపల్సరీగా వేసుకోవాలి, ఇంకా ఆడవాళ్ళు చీర. మా దర్శనం అయితే చాలా బాగా అయింది, అసలు మాటల్లో చెప్పలేము, అంత మంచిగా అనిపించింది. శివలింగం చాలా చిన్నగా ఉండే, మేము పట్టుకున్న వెంటనే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చింది మాకు. మేము పువ్వులు, బిల్వపత్రి, ఒక 1 rupee కాయిన్ శివలింగం పైన పెట్టి మొక్కున్నాము. దర్శనం అయిపోయిన తర్వాత మేము కొంచెం షాపింగ్ చేసినాము. ఇంకా ఎంత మంచి మంచి ఐటమ్స్ దొరికినాయో. నేనైతే కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాను మా మమ్మీ వాళ్ళకి అందరికి. అండ్ ఇక్కడ నుంచి విభూతి, కుంకుమ అవన్నీ కూడా నేను యుఎస్ కి తీసుకొని వచ్చా. సో ఇక్కడ
డిన్నర్ చేసేసి ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అందరం ఎర్లీగా స్నానాలు చేసేసుకొని రెడీ అయిపోయాము. సో ప్లాన్ ఏంటంటే రోప్ వే ఉంటది అండ్ బోటింగ్ కూడా చెయ్యొచ్చు అనేసి ఇంకా అక్కడ చల్లగా ఉంటే జాకెట్స్ కూడా తీసుకున్నాం మేము. ఇంకా చిన్న చిన్న గుడ్లు ఏవైతే ఉంటాయో అవి కూడా కవర్ చేసేద్దాం అనుకున్నాం. మా లగేజ్ అంతా రూమ్ లోనే పెట్టేసుకున్నాము, ఎందుకంటే అవి పట్టుకొని తిరగలేం కదా అనేసి. మా మామయ్య అయితే పొద్దున్నే ఇంకా రెడీ అయిపోయి మా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ రోజు ఫ్రైడే అని తులసమ్మ దగ్గర అట్లీస్ట్ మొక్కుదాము, మనం పూజలు ఏం చేయలేము అనేసి మేమిద్దరం ఇక్కడ తులసమ్మ చుట్టూ తిరిగి మొక్కుతున్నాము. శ్రీశైలంలో అడుగడుగున హోటల్స్ ఉన్నాయి, కానీ నాకు పర్సనల్ గా అయితే అస్సలు నచ్చలేదు ఏ ఫుడ్ కూడా. కానీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చి మేము ఉగ్గాని అండ్ మిర్చి తిన్నాం అనమాట. అది ఒక్కటైతే చాలా బాగుండే. మీల్స్ అండ్ కర్రీస్, ఇడ్లీ, వడ ఏవి కూడా అంత మంచిగా అనిపించలేదు. మేబీ మేము రైట్ హోటల్ కి కూడా వెళ్ళలేదేమో. ఇంకా మేము జీప్ మాట్లాడుకొని రోప్ వే దగ్గరికి వెళ్ళిపోయినాము. సో అడల్ట్స్ కి 80 రూపీస్ అండ్ చిల్డ్రన్స్ కి 60 రూపీస్ అట్లా ఉండే. ఇక్కడైతే బొట్లు పెట్టుకున్నాము, ఎందుకంటే గంగమ్మ తల్లికి పూజ కూడా చేయాలనేసి మాకు ఉండే. సో అందుకు బొట్లన్నీ కూడా పెట్టేసుకొని ఇంకా హ్యాపీగా బయలుదేరుతున్నాము. ఇక్కడ టికెట్ కౌంటర్ లో రోప్ వే కి మేము టికెట్స్ తీసుకున్నాము. తీసుకున్న వెంటనే ఇంకా లోపలికి వెళ్ళినాం. క్రౌడ్ అయితే చాలా మంది ఉండే అండ్ ఫ్యామిలీస్ తోటి పిల్లలతో చాలా మంది వచ్చిండ్రు అనమాట రోప్ వే ఎంజాయ్ చేయడానికి. రోప్ వే మెకానిజం చూస్తూ అట్లనే ఉండిపోయినాము. అసలు మనుషులకు ఎంత తెలివి ఉంటే ఇవన్నీ క్రియేట్ చేస్తారనేసి. నాకైతే స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్స్ చేస్తారు కదా, అదే గుర్తొచ్చింది ఇది చూసిన వెంటనే. రోప్ వే నుంచి మనం కిందికి వస్తాం అనమాట. సో రోప్ వే హైట్ వచ్చేసి 1500 మీటర్స్ ఉంటది. అక్కడ నుంచి కిందికి పాతాళ గంగ దగ్గరికి దిగుతాము. ఇది వన్ ఆఫ్ ద స్కేర్డ్ స్పాట్ కృష్ణా రివర్ లో. సో కిందికి దిగిన తర్వాత మనం బోటింగ్ అన్నా చేయొచ్చు, నీళ్ళల్లో డిప్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు డిప్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ అక్కమ్మ దేవి కేవ్స్ కూడా ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. అంటే ఇవి ఏన్షియంట్ కేవ్స్ అనమాట. రోప్ వే నుంచి కిందికి రావడానికి ఒక 4-5 మినిట్స్ పట్టింది. బోటింగ్ టికెట్స్ తీసుకుంటున్నాం ఇక్కడ. అదొక 150 రూపీస్ ఏమో ఉంది పర్ హెడ్. బోటింగ్ కి వెళ్లే దారిలో జ్యోతిష్యులు చాలా మంది కూర్చున్నారు వరుసగా. ఇంకా వాళ్ళ ఫేస్ చూసిన వెంటనే మనకు అన్ని చెప్పేస్తున్నారు అనమాట మన గురించి. సో ఆశ్చర్యం వేసింది అది చూసి. ఇంకా మేము వాళ్ళకి మళ్ళీ వస్తామని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి స్కిప్ అయిపోయి వెళ్ళిపోయాము. గంగమ్మకి పూజ చేయడానికి పూజ ఐటమ్స్ అన్ని వాళ్ళు అమ్ముతున్నారు అనమాట అక్కడ. సో మేము కూడా తీసుకున్నాము. ఎప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మా అత్తయ్య గంగమ్మ పూజ ఎట్లయినా చేస్తుంది. సో అరటి దొప్పల పైన పసుపు, కుంకుమ, పువ్వులు, ఇంకా 365 ఒత్తులు ఉంటాయి కదా, అవన్నీ పెట్టి వాళ్ళు ఇచ్చారు. అసలు బోట్ ఎక్కక ముందే పాతాళ గంగ ఏరియా మొత్తము చాలా బాగా కనిపించింది. సో బోట్ ఎక్కక ముందే మేము గంగమ్మ పూజ చేసేద్దాం అని అనుకున్నాము, ఎందుకంటే బోట్ చాలా ఎత్తుగా ఉంది కదా. మేము బోట్ లో నుంచి ఏ పూజ చేయలేము, దీపాలు అట్లా వదలలేము. అసలు కాలు పెడదామన్నా కుప్పలు కుప్పలుగా ఫిషెస్ ఉన్నాయి. అండ్ చిన్న చిన్న పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఫిషెస్ ని చూసి అక్కడ. నిజంగా అసలు చాలా బ్లెస్డ్ ఫీలింగ్. ఆ గంగా వాటర్ ని మేము తలపైన చల్లుకొని అక్కడ పూజ చేయడం చాలా బాగా అనిపించింది. ఇట్ వాస్ అ వెరీ పాజిటివ్ వైబ్స్. ఇంకా మేము లైఫ్ జాకెట్స్ వేసుకొని రెడీ అయిపోయినాము బోటింగ్ కోసం. అండ్ కూర్చున్న వెంటనే మేము చాలా ఎక్సైటెడ్ ఉండే అసలుకి, ఎందుకంటే ఆ సీనిక్ వ్యూ అట్లుంది. ఆ రివర్, హిల్స్, ఇంకా చుట్టూరా ఆ ఫారెస్ట్ ని చూసి అసలు ఇది అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ మాకైతే. ఈ వ్యూ చూడంగానే అసలు ఇండియాలో ఇంత మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయా, ఇన్ని రోజులు మిస్ అయిపోయాం అనిపిస్తుంది. సో మేము జూమ్ చేసి చూపిస్తున్నాం కదా, అక్కడే గుడి ఉందన్నమాట. సో శ్రీశైలం మల్లికార్జున స్వామి గుడి కనిపిస్తూ ఉంటది మనకి. ఇది కృష్ణా నది. మనకి వచ్చే రోడ్ ఇదండి. వాటర్ ఇట్లా వచ్చి ఇట్లా కిందకి ఆ వైపు వచ్చేసి రైట్ లెఫ్ట్ 1-2 కిలోమీటర్లు ఎండ్ అయిపోయింది. కృష్ణా నది మహారాష్ట్ర మహాబలేశ్వర్ జన్మస్థానం. అక్కడ నుంచి వాటర్ వచ్చింది. అక్కడ నుంచి కర్ణాటక, ఆల్మట్టి డ్యామ్, నారాయణపూర్, జూరాల, సంగమేశ్వరం, మనకు కనిపించే శ్రీశైలం. మనం డ్యామ్ బ్యాక్ సైడ్ ముందు నుంచి చూస్తే పెద్ద కనబడుతుంది. ఇక్కడ ఓపెన్ చేస్తే నాగర్ సాగర్, పులిచింతల, విజయవాడ ప్రకాశం బ్యారేజ్, లాస్ట్ బంగాళాఖాతం సముద్రం కలిసి చివరిగా ఎక్కడ కలిసింది అంటే కృష్ణా జిల్లా హంసలదేవి అనే ప్రాంతంలో సాగర సంగమం. అప్పుడు బోట్ వెళ్తుంది కదా, ఈ వైపు ఉదయం పూట బోట్ లో 16 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే శ్రీ అక్కమాదేవి కేవ్స్. అక్కమాదేవి గుహలు అవి కర్ణాటక ఆడపడుచు. దాదాపు 800 ఏళ్ల క్రితం ఆ తల్లి శివయ్యని పెళ్లి చేసుకోవాలని చెప్పి కర్ణాటక రాష్ట్రం నుంచి కాలినడకన మీద నూలు పోగు లేకుండా ఆ తల్లి శ్రీశైలం వచ్చి ఆ గుహ లోపల కొంతకాలం తపస్సు చేశారు అక్కమాదేవి. ఆమె తపస్సు ఫలితంగా లోపల పార్వతీ పరమేశ్వరుడు శివలింగాకారంలో దర్శనం ఇచ్చారు. మనం అందరం కూడా శివలింగం దర్శనం కోసం వెళ్తున్నాం. శ్రీశైలంలో జ్యోతిర్లింగానికి 1000 రూపాయలతో అభిషేకాలు చేసుకుంటాం. ఆ గుహ లోపల ఉన్న శివలింగానికి ప్రత్యేకంగా ఎవరు అభిషేకాలు చేయరు, ఎందుకంటే నిత్యం కూడా డ్రాప్ వాటర్ పడుతుంది శివలింగం మీద. 360 రోజులు కంటిన్యూగా పడతానే ఉంటది. మీరు వెళ్ళినప్పుడు చూడొచ్చు. నిజానికి మానవ రూపంలో పుట్టిన వాళ్ళ విగ్రహాలు గర్భగుడిలో ఎక్కడ పెట్టరు దాదాపుగా, కానీ ఆ తల్లి విగ్రహాన్ని శ్రీశైలం గర్భగుడిలో పెట్టారు. మీరు జ్యోతిర్లింగం తాగడానికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ లో ఉంటది నల్లరాతి విగ్రహం, ఆంజనేయుడు అక్కమాదేవి.
మన దూరదర్శనం అయితే మన చూపు అంతా కూడా అయ్యవారి మీద ఉంటుంది, పక్కన విగ్రహాలు కనిపించు. అంత పనభక్తులు ఆ తల్లి. క్యాజువల్ గా మనకి శ్రీశైలం ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్ అని పిలుస్తున్నాం. డ్యామ్ ఒరిజినల్ నేమ్ నీలం సంజీవ్ రెడ్డి సాగర్. మరి ఆయన రాష్ట్రపతిగా ముఖ్యమంత్రిగా చేశారు. 1963 స్టార్ట్ చేశారు, 1982 కంప్లీట్. 20 సంవత్సరాలు పెట్టిందండి డ్యామ్ కట్టడానికి. అప్పట్లో డ్యామ్ నిర్మాణానికి 568 కోట్లు ఖర్చు అయిందంటండి. ఆ రైట్ సైడ్ గ్రీన్ బిల్డింగ్, రైట్ సైడ్ పవర్ హౌస్ అండి, అది ఆంధ్ర స్టేట్. అది అట్లాగే ఎల్లో బిల్డింగ్ తెలంగాణ స్టేట్. డ్యామ్ ఇంజనీర్ గారు శ్రీ మోక్షకొండ విశ్వేశ్వరయ్య గారు. డ్యామ్ ఫుల్ స్టోరేజ్ 885 అడుగులు. ఒక చెట్టు మొదటి దాకా వస్తే ఫుల్ అండి. రాళ్ళు కనిపిస్తుంది కదా, దానికి అదనంగా వాటర్ వస్తే గేట్లు ఓపెన్ చేస్తారు. ప్రజెంట్ లోతు 850 అడుగులు లోతు ఉందండి. మనకి టోటల్ గా ఏరియా వచ్చేసి పాతాళ గంగా పిలుస్తారు. కాశీ నుంచి గంగా నది పాతాళం గుండా ఇక్కడ ఉద్భవించిందంటండి భూగర్భ జలాలుగా, అందుచేత పాతాళ గంగా అని పిలుస్తారు. ఇక్కడ వాటర్ గ్రీన్ కలర్ లో కనిపించింది చూడటానికి. చంద్రగుప్త మహారాజు కూతురు తండ్రిని శపించారంటండి. పాతాళ గంగలో నీటడుగు ప్రాంతంలో ఒక పచ్చ రాయిగా మారిపోయింది చెప్పి దాని ప్రభావం చేత వాటర్ ఇక్కడ గ్రీన్ గా కనిపించిందండి. చేతిలో తీసుకుంటే ప్యూర్ వైట్ గా ఉంటది అనమాట. మీరు డ్యామ్ కింద చూసినా వాటర్ వైట్ కనిపించిందండి. మీరు శ్రీశైలం టెంపుల్ లో మండపంలో పెద్ద నందీశ్వరుని చూశారు. ఆ నందీశ్వరుని శనగల బసవన్న అంటారు. సేమ్ అలా నందీశ్వరుడు నీటి అడుగు ప్రాంతంలో ఉన్నారు. ఈ నందీశ్వరుని ఊపి బసవన్న, ఉబ్బిలి బసవన్న అని పిలుస్తారు. అందుచేత ఇక్కడ స్నానం చేసినా తల మీద నీళ్లు చల్లుకున్నా చాలా పుణ్యం చెప్తారండి. మనకి డ్యామ్ కట్టి 60 ఏళ్ళు దాటింది. 60 ఏళ్ల క్రితం ఇక్కడ వాటర్ లేదు. ఇక్కడ దాకా నడిచి వచ్చి స్నానాలు చేసి దర్శనాలు చేసుకునేవాడు. డ్యామ్ కట్టాక వాటర్ స్టోరేజ్ మొత్తం మునిగిపోయింది. మీరు బోట్ ఎక్కారు కదండి, కొండపైన గోపురం కనిపిస్తుంది చూడండి. రైట్ సైడ్ తాజ్ మహల్ కనిపిస్తుంది. అది శివాజీ మహారాజ్ సైన్యం బలం చాలగా మనస్తాపం చెంది ఆ ప్రదేశంలో కూర్చొని కొంతకాలం తపస్సు చేశారంట అమ్మవారి కోసం. మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్. మీరు ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి శ్రీశైలం వచ్చి అభిషేకాలు ఎన్ని చేసుకున్నా గానీ మీరు వచ్చినప్పుడు గానీ వెళ్లేటప్పుడు గానీ సాక్షి గణపతి చేసుకోవాలి కంపల్సరీ. సాక్షి గణపతి 2 కిలోమీటర్లు ఎగ్జిట్ 2 కిలోమీటర్లు. మళ్ళీ క్షేత్రపాలకుడు శ్రీ బయలువీరభద్ర స్వామి గుడి ఉందండి. మన మెయిన్ గుడి దగ్గరలో, గుడి ముందు నుంచి ఒక 5 నిమిషాలు ముందుకెళ్తే పోస్ట్ ఆఫీస్ పక్కగా ఉంటుందండి. మరి ఆ తండ్రి క్షేత్రపాలకుడు. శ్రీశైలం 386 కిలోమీటర్ల క్షేత్రపాలకుడు వీరభద్రుడు. అక్కడ వెహికల్స్ పూజ చేస్తారు. గుడి ఓపెన్ గా ఉంటుంది, 5 నిమిషాలు దర్శనం చేసుకోవచ్చు. అవకాశం ఉంటే అక్కడ కూడా దర్శనం చేసుకోండి, చాలా మంచిది. సార్ ఇక్కడ విశేషాలు దివి నేను గైడ్ కాదు బోట్ డ్రైవర్ని. ఏదన్నా మా గైడింగ్ మీకు నచ్చితే మీరు సంతోషంగా టిప్ ఇస్తే తీసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అవును, చూడ్డానికి పచ్చగా ఉంది, పట్టుకుంటే మాత్రం నీళ్ళు తెల్లగా ఉంది. బా ఫ్రెష్ వాటరా. ఇక్కడైతే మా బోట్ టూర్ అయిపోయింది. సో అప్రాక్సిమేట్ 16 minutes ఉంటది ఒక రౌండ్ ట్రిప్ కి. దిగిన వెంటనే మేము అక్కడ చూసినాం అనమాట. అందరూ కోరిక ఏదన్నా ఒకటి కోరుకొని ఇట్లా రాళ్ళు ఒకటి మీద ఒకటి పెడుతున్నారు. సో మేము కూడా ట్రై చేద్దాము అనేసి మేమందరం ట్రై చేసినాం అండ్ సక్సెస్ఫుల్ గా అన్ని రాళ్ళు కూడా నిల్చున్నాయి. సో వీ ఫెల్ట్ రియలీ హ్యాపీ. రోప్ వే అండ్ బోట్ టూర్ టైమింగ్స్ ఆల్మోస్ట్ సిమిలర్. 9 to 5 o'clock వరకు ఉంటది. సో 9 AM to 5 PM. శ్రీశైలంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మల్లికార్జున స్వామి లింగం 12 జ్యోతిర్లింగంలో ఒకటి అని అంటారు కదా, కానీ పక్కనే భ్రమరాంబికా దేవి అష్టదిశలో ఉన్న శక్తి పీఠం కూడా ఉంది. ఒకే గుడిలో జ్యోతిర్లింగం, శక్తి పీఠం కూడా ఉండడము అసలు మన అదృష్టం అనుకోవాలి. బోటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మెట్లు చాలా ఎక్కువ ఉండే, ఇంకా మేము టైర్డ్ అయిపోయాం అనమాట. కొంచెం ఎండ కూడా ఉండే కదా. సో గోలీ సోడా ఇంకా చుడువా అట్లా కొనుక్కొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. సో అవి కొంచెం ఎనర్జీ ఇస్తాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ ప్లేసెస్ కి మనం వెళ్ళిపోవచ్చు. ఇంక ఇక్కడ నుంచి మేము చిన్న చిన్న గుడ్లు చూడడానికి వెళ్ళిపోయినాము. ఇంత టైం పాస్ చేయడానికి రీజన్ ఏంటంటే మా బావ ఆల్రెడీ శ్రీశైలంకి వచ్చేసి దర్శనం చేసుకొని ఇంకా మమ్మల్ని పికప్ చేసుకోవడానికి వస్తున్నాడు అనమాట. సో అందుకు కొంచెం టైం పాస్ చేసి ఇంకా మా బావ వచ్చిన తర్వాత కార్ లో కూర్చొని మేము మళ్ళీ మా రూమ్ కి వెళ్ళిపోయినాం, ఎందుకంటే లగేజ్ అంతా అక్కడే ఉంది కాబట్టి. సో దారిలో చూస్తున్నాం ఏరియా అంతా ఎట్లా డెవలప్ అయింది అనేసి. ఎందుకంటే శ్రీశైలం అన్నది చాలా పాత గుడి. మా అమ్మమ్మలు మా నానమ్మలు అప్పటోళ్ళు అయితే అసలు వస్తూ ఉండే వాళ్ళు ఇక్కడికి. మా అత్తయ్య వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అనమాట అసలు ఎంత డెవలప్ అయిందని. ఇవన్నీ కాటేజెస్, అసలు చూసి షాక్ అయినాము. ఒక విల్లా లాగా ఉంది. సో ఇక్కడ కూడా వచ్చి ఉంటారనమాట భక్తులు. శ్రీశైలం అంటేనే నమ్మకం. స్వామిని చాలా నమ్మకంతో పూజ చేసుకుంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎట్లయినా వాళ్ళ అనుకున్న కోరికలు అన్ని కూడా తీరుతాయి అన్న నమ్మకంతో వస్తారనమాట.
అండ్ నిజంగా కూడా అట్లనే జరుగుతుంది. ఎందుకంటే ఇంకా నిద్ర కూడా చేయాలి అనేసి చాలా మంది అంటూ ఉంటారు. అంటే 3 days నిద్ర లేదా ఒక 1 day నిద్ర చేసన్నా వెళ్తారనమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళు. సో మేమైతే ఒక 1 day నిద్ర చేసుకొని వెళ్తున్నాము. సో మేము రూమ్ అంతా కూడా చాలా నెమ్మదిగా వెకేట్ చేసినాము. ఎందుకంటే కొన్ని ఐటమ్స్ మర్చిపోతూ ఉంటాము. ఇంకా నైట్ పడుకున్నాం కాబట్టి దిండు కింద అట్లా ఏదో ఒక ఐటమ్ మర్చిపోతూ ఉంటాం కదా, క్రాస్ చెక్ చేసుకొని ఇంకా వెకేట్ చేసేసి బయలుదేరాము. సో మేము వెళ్లే దారిలో సాక్షి గణపతిని దర్శనం చేసుకొని వెళ్ళినాము. అసలు పోతే సాక్షి గణపతి గుడికి ఫస్ట్ వెళ్ళాలన్నమాట. శ్రీశైలం ఎంటర్ అవ్వగానే వెళ్ళాలి. అయిన తర్వాతనే మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవాలంటారు. కానీ మాకు వీలు అవ్వలేదు. ఇంకా వెళ్ళేటప్పుడైనా మిస్ అవ్వద్దు అనేసి ఇంకా ఇక్కడికి వచ్చేసినాము. మీనింగ్ ఏంటంటే వినాయకుడే విట్నెస్ అనమాట. అంటే వినాయకుడే సాక్ష్యము మనం శ్రీశైలంకి వచ్చి దర్శనం చేసుకున్నామా లేదా అన్నది. అక్కడ కూడా ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయలేదు మేము. సో ఇది ఆన్ ది వే కొన్ని టీ బ్రేక్స్ తీసుకున్నాము. ఎందుకంటే డ్రైవింగ్ లో కంటిన్యూస్ గా చేస్తే ప్రాబ్లం అవుతుంది అనేసి. సో టీ, బజ్జీలు, మిర్చీలు అన్ని తినేసి ఇంకా మళ్ళీ బయలుదేరాం మేము. డ్రైవింగ్ విషయానికి వచ్చేసరికి నా హస్బెండ్, మా బావ ఇద్దరు డివైడ్ చేసుకుంటూ డ్రైవ్ చేశాను అనమాట. సో దట్ ఈస్ అ ప్లస్ పాయింట్. అసలు ఎప్పుడు డ్రైవింగ్ లో ఇట్లాంటి పార్ట్నర్స్ ఉండాలి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మా బావనే ఎక్కువసేపు డ్రైవ్ చేసినాడు అనమాట. ఎందుకంటే తను ఇట్లాంటి ట్రిప్స్ చాలా ఈజీగా వెళ్తూ వస్తూ ఉంటాడు అనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగా ఉంది. నల్లమల్ల ఫారెస్ట్, డ్యామ్, కొండలు, గుట్టలు అన్ని మేము అసలు బస్ లో నుంచి చూసినాం కదా, ఇప్పుడేమో కార్ లో నుంచి చూస్తున్నాము. చాలా డిఫరెంట్ ఫీలింగ్ అనమాట, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అసలుకి. అండ్ సన్సెట్ అయ్యే టైం కి మేము దిగుతున్నాము ఆ ఘాట్ రోడ్ అంతా. సో ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. దారిలో రోడ్డు మీద మాకు కుప్పలుగా కోతులు కనిపించినాయి. అండ్ మేము చాలా జాగ్రత్తగా విండో కొంచెం డౌన్ చేసి బిస్కెట్స్ అట్లా వేసినాము. కానీ బై మిస్టేక్ కూడా బండి స్లో చేసి అద్దం దించడం లాంటివి అసలు ఏం చెయ్యొద్దు. ఎందుకంటే కోతులు లిటరల్ గా ఎగిరి మన దగ్గర నుంచి ఏముండా అవి తీసేసుకుంటాయి. చూస్తుంటే చీకటి పడిపోయింది. ఇంకా మేము మళ్ళీ ఒక టీ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే కొంచెం మళ్ళీ డ్రౌజీగా ఏమైనా అనిపిస్తుందేమో డ్రైవింగ్ అప్పుడు అనేసి. ఇక్కడ స్ట్రాంగ్ మసాలా చాయ్ ఒకటి తాగేసి ఇంకా మేము అయ్యప్ప స్వామి పాటలు లౌడ్ గా పెట్టుకొని చాలా హాయిగా ఇంటికి వెళ్ళిపోయాం. సో అయ్యప్ప పూజకి వెళ్తున్నాం మేము, మా కజిన్ది. అందరం రెడీ అయ్యి కింద పార్కింగ్ దగ్గర ఉన్నాము మమ్మీ ఇంట్లో. సో పూజ ఎట్లయింది ఏంటి అన్నది చూద్దాం. సో మా అన్న పిల్లలు అయితే ఫుల్ హ్యాపీగా ఉండే బయటకు వెళ్తున్నామని. మా డాడీ వస్తున్నాడు. సో మేము వెళ్ళేది మా మమ్మీ వాళ్ళ తమ్ముడి డాటర్ వాళ్ళ హస్బెండ్ మాల వేసుకున్నందుకు పడి పూజ పెట్టుకున్నారు. సో మమ్మల్ని పిలిచారు. సో వీ వర్ వెరీ హ్యాపీ. పడి పూజ అంటే అసలు మిస్ అవ్వము. ఈ పడి పూజ ఇంకా చాలా స్పెషల్. ఎందుకంటే నా కజిన్ వాళ్ళ హస్బెండ్ పాదయాత్ర చేశాడనమాట, హైదరాబాద్ టు శబరిమల. అది అందరు చేయలేరు. చాలా భక్తి, ఓపిక, సహనము, ఇంకా సంకల్పం అన్నది చాలా గట్టిగా ఉండాలి. అండ్ వి ఆల్ వర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. సో ఇది గుడిలో ఉండే కాబట్టి పూజ ఫస్ట్ మేము దర్శనం చేసుకుంటున్నాము శివుడిది. ఇక్కడ కూడా లక్కీగా మమ్మల్ని గర్భగుడిలోకి పంపించి మా చేతులతోటి అభిషేకం చేయించారు. సో దట్ వాజ్ లైక్ అన్ఎక్స్పెక్టెడ్ మాకు. ఇంకా మేము మా గోత్రనామాలు చెప్పి అర్చన చేయించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి అందరం కలిసి శివలింగంకి అభిషేకం చేసినాము. మాకైతే అసలు ఎంత బ్లెస్డ్ అనిపించిందో. ఎందుకంటే అయ్యప్ప స్వామి కోసం వస్తే ఇక్కడ శివుడి దర్శనం కూడా దొరికేసింది. మా కజిన్ వాళ్ళ పాప సాన్వి చాలా క్యూట్ ఉంటది. అండ్ మా అందరి దగ్గర కూడా చాలా హ్యాపీగా వస్తుంది. సో వీ రియలీ ఎంజాయ్ విత్ హర్. ఇక్కడైతే ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా స్వాములందరూ కూర్చొని ఫస్ట్ భోజనం చేస్తున్నారు. దాని తర్వాత కొంతసేపు అయినాక మాకు కూడా భోజనాలు పెట్టారనమాట బయట. నాకైతే స్వామి పూజలో పెట్టే భోజనం ప్రసాదం అంటే చాలా చాలా ఇష్టం. ఇక్కడైతే మేము తాడ్బంద్ వీరాంజనేయ స్వామి గుడికి వచ్చాము. శని త్రయోదశి ఉందనేసి మా అత్తయ్య ఈ గుడికి వెళ్ళమని చెప్పింది. సో మాకు తాడ్బంద్ హనుమాన్ టెంపుల్ అంటే చాలా ఇష్టము చిన్నప్పటి నుంచి. అండ్ ఎంత డెవలప్ అయిందో చూసి చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇయర్స్ అయిపోయింది అసలు రాక. సో ఈసారి
మొదటిసారి ఆ అదృష్టం కలిగిందనమాట. వచ్చి హనుమంతుడి దర్శనం చేసుకోవడానికి క్రౌడ్ చూసి షాక్ అయిపోయాం మేము. అడుగు తీసి ఇంకొక అడుగు వేయడానికి కూడా రాలేదు, అంత మంది ఉండే. ప్రసాదాలు ఇచ్చే ప్లేస్ కూడా చాలా స్పేషియస్ గా ఉండే అండ్ చాలా మంది లైన్ కట్టారనమాట. మేమైతే ఇక్కడ క్యాలెండర్స్ తీసుకున్నాము, అంటే మా అత్తయ్య వాళ్ళకి మా మమ్మీ వాళ్ళకి అండ్ మేము కూడా యుఎస్ కి తీసుకురావడానికి న్యూ ఇయర్ లో కొత్త తెలుగు క్యాలెండర్స్ తీసుకున్నాం. ఆ రోజు పార్కింగ్ కి కూడా చాలా కష్టమైంది. ఇంకా అన్నదానం ఉండే కాబట్టి తిందాం అనుకున్నాము, బట్ ఆ క్రౌడ్ లో అసలు అవ్వలేదు. కానీ హనుమంతుడి దర్శనం అయినందుకు చాలా హ్యాపీ మేము. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్, కమెంట్ అండ్ కొత్త వాళ్ళైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Do click on the bell icon for more updates and notifications. Thank you for watching this video. See you all in the next video. Until then, stay healthy, keep smiling. Bye bye.